ఫస్ట్ పార్ట్‌లో ఉజైర్ నీది ఏ ఊరు అని అడిగితే హంజా కరోడాబాద్, క్వేత్తా అని చెప్తాడు. అండ్ హంజా పాస్‌పోర్ట్‌లో గూడా ఇదే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్నవి గూడా మిస్ మ్యాచ్ అవ్వనివ్వకుండా చూసుకున్నారు డైరెక్టర్. ఈ కోర్ట్ బిల్డింగ్ కారిడార్‌లో వర్కింగ్ అవర్స్ బోర్డు మీద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ అని ఉంటుంది. చండీగఢ్, హర్యానా అండ్ పంజాబ్‌కి ఎలా అయితే ఉమ్మడి రాజధానిగా ఉందో, అలానే ఈ 2 రాష్ట్రాలకి హైకోర్టు కూడా ఒకటే. దాన్నే లొకేషన్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం వాడుకున్నారు డైరెక్టర్. మూవీ స్టార్టింగ్‌లో ఉండే జస్కీరత్ హౌస్‌ని, మూవీ ఎండింగ్‌లో ఉన్న జస్కీరత్ హౌస్‌ని చూస్తే ఆ ఇల్లు మనకి చాలా విషయాలు చెప్తుంది. నీకు ఛానల్ గుర్తు రావట్లేదారా? హాయ్ మామ. నాకు తెలుసు చాలా బాగా లేట్ అయిందని. మామూలు లేటా? జీవితకాలం లేటురా. కానీ ఏం చేస్తాం, ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయింది. కానీ ఇంతకాలం వెయిట్ చేసినందుకు నేను నిన్ను డిసప్పాయింట్ చేయను మామ. మీరు కూడా నన్ను డిసప్పాయింట్ చేయకుండా ఎప్పటిలాగానే 1K లైక్స్‌ని పోటీ పడి మరీ కొట్టేయండి. నేనేదో 1K అంటున్నాను కదా అని మొహమాటంగా 1K దగ్గరే ఆగాల్సిన పనేం లేదు మామ. 2K అయినా కొట్టేయండి, ఏం పర్లేదు. కామెంట్స్ మాత్రం 100 దాటిచ్చేయండి మామ. పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేట్ చేయకుండా అది కూడా చూసేయి. ఇక నేను కూడా లేట్ చేయను. నాకు ఈ మూవీ 2 పార్ట్స్ మొత్తం మీద బాగా ఇంప్రెసివ్‌గా అనిపించిన వాటిలో ఒకటి జస్కీరత్ సింగ్ రంగి బాడీ లాంగ్వేజ్. ఓపెనింగ్‌లో ఫోటోకి ఫోజ్ ఇవ్వమంటే వీళ్ళంతా నిజంగా ఫోటో కోసం ఫోజ్ ఇస్తున్నట్టుంటే, జెస్సీ మాత్రం పరేడ్ కోసం లైన్ ఇన్ అయిన సోల్జర్ లాగా సావధాన్ పొజిషన్‌లో ఉంటాడు. నిజానికి ఇది మాత్రమే కాదు, లారీ గ్యాంగ్ వార్ టైంలో కూడా తను షూట్ చేస్తూ వాక్ చేసేటప్పుడు తన బాడీ లాంగ్వేజ్ చాలా బావుంటుంది. స్టాండింగ్ పొజిషన్‌లో షూట్ చేయటం వేరు, మూవింగ్‌లో షూట్ చేయటం వేరు. చాలా కాన్ఫిడెంట్‌గా, గురి చూడటం కోసం కొద్దిగా బెండ్ అయ్యి పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్‌తో ఉంటాడు. క్లైమాక్స్ ఫైట్‌లో కూడా మేజర్ ఇక్బాల్ అండ్ హంజా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కూడా ఇలానే ఉంటుంది. ఇద్దరు ట్రైన్డ్ సోల్జర్స్ ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే డిజైన్ చేయడానికి ట్రై చేశారు. ఆపోజిట్ పర్సన్ మీద అటాక్ చేయటానికంటే ముందు వాళ్ళని డిసార్మ్ చేయటానికి ట్రై చేస్తా ఉంటారు ఇద్దరు. అంటే చేతిలో ఉండే వెపన్‌ని లాక్కోవటం ఆర్ దూరం చేయటం. కాంబాట్ ట్రైనింగ్స్‌లో నేర్పించే టెక్నిక్స్‌లో ఇది కూడా ఒకటి. మీ అపోనెంట్ చేతిలో వెపన్ ఉంటే వాళ్ళని ముందుగా ఎలా డిసార్మ్ చేయాలి అని. యాక్షన్ సీక్వెన్సెస్‌ని ఇలానే కొరియోగ్రాఫ్ చేసుకున్నారు. భలే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కదా! అండ్ ఈ సీన్‌లో కూడా ఎమ్మెల్యే సుఖ్వీందర్ సింగ్ ఇంట్లోకి చొరబడే టైంలో గోడ దూకిన ప్రతిసారి జెస్సీ ఏదో ఒక గన్‌తో ఎయిమ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి షాట్ గన్‌తో, ఇంకొకసారి రైఫిల్‌తో ఇలా ఎయిమ్ చేసుకుంటూ 180 డిగ్రీస్‌లో చుట్టుపక్కల అబ్జర్వ్ చేసుకుంటూ పర్ఫెక్ట్‌గా సోల్జర్ లాగా ముందుకెళ్తాడు. అండ్ ఆ రూమ్ నుంచి బయటకొచ్చాక గూడా తను కాల్చిన గన్ సౌండ్స్ విని ఎవరైనా వస్తున్నారా అని ఫస్ట్ చెక్ చేసుకుంటాడు. ఈ రూమ్ దగ్గరికి వెళ్ళే ముందు గూడా మెట్ల మీదగా ఇంకా ఎవడైనా వస్తున్నాడా అని చెక్ చేసుకొని ముందుకెళ్తాడు. అండ్ హియర్ కమ్స్ ది స్క్వాడ్ లెవెల్ ఆరా సీన్. ఈ సీన్ వరకు అయితే నాకు జెస్సీని ఎలుజివ్‌గా ఒక దేవుడిలాగా పోర్ట్రే చేశారేమో అనిపించింది. అంటే ఇండైరెక్ట్‌గా ఒక దేవుడిలాగా పోర్ట్రే చేశారు అని. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా వచ్చే కిరణాల్ని హాలో ఆర్ బ్లేజ్ ఆఫ్ గ్లోరీ అని అంటారు. తెలుగులో అయితే తేజో వలయం అని అంటారు మామ. మూవీస్‌లో గాడ్స్‌ని చూపించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇవి కంపల్సరీగా వాడతారు. మేబీ అందుకేనేమో నాకు జెస్సీని అలానే పోర్ట్రే చేశారు అని అనిపించింది. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణ ధన్యదీపాలు ప్రబోధాలు. డామ్ గాడ్! రణ్వీర్ సింగ్ ఎంత లక్కీ అంటే చాప్టర్‌కి ఒక బెస్ట్ రియాక్షన్ మూమెంట్స్ తన క్యారెక్టర్ ఆర్క్‌కి పడ్డాయి. పార్ట్ 1లో ఈ సీన్ అయితే పార్ట్ 2లో ఇది. ఆదిత్యధర్ పీక్ రైటింగ్ ఈ సీన్‌కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. జస్లిన్ అండ్ జెస్సీ ఈ ఇద్దరి రియాక్షన్స్ పీక్‌లో ఉంటాయి ఈ సీన్‌లో. ఒక కుటుంబంలో ఉన్న మగాళ్ళందరినీ తుడిచిపెట్టేశాడు. ఎంతమంది సచ్చారో కూడా తెలీదు. కాల్చాడు, నరికాడు, కోత కోసాడు. ఇంత హింస చేసింది ఎందుకంటే తన చెల్లిని బతికించుకోవాలి అని. ఊహించుకోండి, ఒక్కసారి ఆ తలుపు చాటున తన చెల్లి చనిపోయి ఉండుంటే, లేదంటే బతికి ఉన్నా కూడా జెస్సీ చూడలేని పరిస్థితిలో ఉంటే, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే, తన చెల్లక్కడుంది అనే జెస్సీకి తెలుసు. కానీ ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో తనకి తెలీదు.
అందుకే అంతమందిని చంపుతున్నప్పుడు కోపంతో, పగతో రగిలిపోయిన జెస్సీ ఇక్కడ మాత్రం భయంగా భయపడుతూ లోపలికొచ్చాడు. తలుపు తీస్తున్న చప్పుడు వినగానే ముందు జెస్లీన్ గూడా వచ్చేది ఎమ్మెల్యే మనుషులేమో అని భయపడింది. కానీ జెస్సీని చూసి ఏడ్చేసింది. ఇంత ఆలస్యంగానా వచ్చేది అని తన బాధని రోదనలో, ఆక్రందనలో కక్కేసింది. ఫర్ మీ దిస్ సీన్ డిజర్వ్స్ మోర్ అప్రిసియేషన్ అని అనిపించింది. అండ్ ఒక మినీ సైజ్ రివర్స్ స్క్రీన్ ప్లే టాక్టిక్‌తో ఆదిత్యధర్ గారు 'జస్కీరత్' ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసిన ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆయన ఒక 20 మినిట్స్ ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఇలా ఒక రివర్స్ స్క్రీన్ ప్లే టాక్టిక్‌ని వాడతారు అని. ఏంటి బ్రో ఈ రివర్స్ స్క్రీన్ ప్లే అని అంటే మీకు అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తా. ఒక వ్యక్తి తన కుటుంబంతో ఆనందంగా ఉండేవాడు. కానీ వాడికి అనుకోకుండా ఒక కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని దాటి వాడికి జరిగిన నష్టానికి ప్లాన్ చేసి తన పగ తీర్చుకున్నాడు. అందుకు వాడికి శిక్ష పడింది. ఇది లీనియర్ అండ్ నార్మల్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు ఇంకొక కథ చూద్దాం. ఒక వ్యక్తి ఒక ప్లానేసి అందరిని నరికేసి తన పగ తీర్చుకున్నాడు. అందుకు వాడికి శిక్ష పడింది. ఎందుకు వాళ్ళందరినీ నరికేశాడు అంటే వాళ్ళ వల్ల తనకి నష్టం జరిగింది. ఆ నష్టానికి ముందు ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఇదే రివర్స్ స్క్రీన్ ప్లే. ఇక్కడ నేను చెప్పింది ఒకటే కదా! బట్ ఇన్సిడెంట్స్‌ని రివీల్ చేసిన ప్యాటర్నే డిఫరెంట్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఫ్యామిలీ పోర్షన్స్ వరకు ఇలానే రివీల్ చేశారు. ఒక కీ ఎపిసోడ్‌ని ఇలా రివీల్ చేస్తారని నేను అనుకోలేదసలు. బట్ మీకు ఈ రివర్స్ స్క్రీన్ ప్లే మీద ఇంకా బాగా ఇష్టం గానీ, ఇంట్రెస్ట్ గానీ ఉంటే 'ఇర్రివర్సిబుల్' మూవీ చూడండి ఇంకా బాగా అర్థమైద్ది. అడల్ట్ సీన్స్ ఉంటేమో కొంచెం జాగ్రత్త. నాకు ఈ కోర్ట్ సీన్‌లో ఒక డీటెయిల్ బాగా నచ్చింది. కోర్ట్ బయట బిల్డింగ్ కారిడార్‌లో కోర్ట్ వర్కింగ్ అవర్స్ బోర్డ్ ఉంటుంది. అండ్ ఈ బోర్డ్ మీద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ అని ఉంటుంది. మీకు గుర్తుంటే మన చిన్నప్పుడు స్కూల్‌లో చండీగఢ్, హర్యానా అండ్ పంజాబ్‌కి ఉమ్మడి రాజధాని అని చదువుకున్నాము. అలానే ఆ 2 రాష్ట్రాలకి హైకోర్ట్ గూడా ఒక్కటే. అదే డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ లొకేషన్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం వాడుకున్నారు. ఇక్కడ ఇది ఉన్నా లేకపోయినా ఫరక్ లేదు. కానీ పెట్టారు అదే డీటెయిలింగ్ అంటే. అండ్ జస్కీరత్ ఏదైతే కోరుకుంటాడో అదే దొరుకుతుంది తనకి. వచ్చే జన్మైనా దేశం బాధ్యత ఇవ్వమని కోరుకుంటా అంటాడు. అలానే తనని ఉరిశిక్ష నుంచి తప్పించి తనకింకొక జన్మిచ్చి తను కోరుకున్నట్టే తనకి దేశం బాధ్యత అప్పగించాడు అజయ్ సన్యాల్. అండ్ బోర్డర్‌లో యూనిఫామ్‌తో చనిపోయుండుంటే మా అమ్మకి నష్టపరిహారమైనా వచ్చుండేది అని అంటాడు. అదే నష్టపరిహారం ఇప్పిస్తాడు అజయ్. అండ్ మీకు ఆల్రెడీ ఈ 'హంజా' డేట్ ఆఫ్ బర్త్ కావాలనే 26థ్ నవంబర్ అని పెట్టారనే డీటెయిల్ తెలిసే ఉండుంటుంది. కానీ మీకు గుర్తుంటే ఫస్ట్ పార్ట్‌లో ఉజైర్ ఏ ఊరు నీది అని అడిగితే 'హంజా కరోడాబాద్ క్వెత్తా' అని చెప్తాడు. ఎందుకంటే హంజాకి సెట్ చేసిన ఫేక్ బ్యాక్‌గ్రౌండ్‌లో తను అక్కడే పుట్టాడు. అందుకే పాస్‌పోర్ట్‌లో కూడా అదే ఉంటుంది. చిన్న మిస్ మ్యాచ్ కూడా రానివ్వకుండా చూసుకున్నారు. అండ్ ఇక్కడ హంజా దగ్గర మొత్తం 3 పాస్‌పోర్ట్‌లున్నాయి. ఒకటి అఫ్ఘాన్‌ది, ఇంకొకటి పాకిస్తాన్‌ది. ఇంకోటి ఏంటిది? ఏమై ఉండొచ్చు? మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. మన వీడియో పార్ట్ 1లో పాకిస్తాన్ అండర్ వరల్డ్ అండ్ పాకీస్ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని డైరెక్టర్ ఎంత దగ్గరగా చూపించారో చెప్పాను. సేమ్ అలానే డైరెక్టర్ అఫ్ఘాన్ మన సినిమాలో 2 మినిట్సే కదా ఉండేది అని అనుకోకుండా అఫ్ఘాన్ సిట్యుయేషన్స్‌ని కూడా బాగా మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. దీనికొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్‌ది జెస్సీ అఫ్ఘాన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఎయిర్‌పోర్ట్ బయట కొంతమంది యూఎస్ మిలిటరీ ఫోర్సెస్ పర్సన్స్ ఉంటారు. 2004లో నిజంగానే అఫ్ఘాన్ యూఎస్ కంట్రోల్‌లో ఉంది. అందుకే డైరెక్టర్ ఆ ఇంటర్నేషనల్ పొలిటికల్ సిట్యుయేషన్స్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఇలా పెట్టారు. రెండోది జస్కీరత్ చెక్ ఇన్ చేసిన హోటల్‌లో ఒక ఫోటో ఉంటుంది. ఇది ఎవరిదో కాదు అహ్మద్ షా మసూద్ అనే అఫ్ఘాన్ పొలిటికల్ లీడర్‌ది. ఈయన్ని చాలామంది అఫ్ఘాన్స్ నేషనల్ హీరోలాగా చూస్తారు. ఎందుకంటే ఈయన సోవియట్ యూనియన్‌కి అండ్ తాలిబాన్స్‌కి ఇద్దరికీ ఎగెయినిస్ట్‌గా ఫైట్ చేశారు. అందుకే చాలామంది అఫ్ఘాన్స్ ఈయన్ని నేషనల్ హీరోలాగా భావిస్తారు. అందుకే డైరెక్టర్ ఈయన ఫోటోని ఇక్కడ పెట్టించారు. ఇలానే నోటీస్ చేస్తే జెస్సీ హోటల్‌లో చెక్ ఇన్ చేసేటప్పుడు కింద రిసెప్షన్ దగ్గర ఒక క్లాక్‌లో టైము 5:35 అయ్యుంటుంది. పైన హోటల్‌లో రూమ్‌లో గూడా టైం ఒక 2 నిమిషాలు అటు ఇటుగా 5:35 అయ్యుంటుంది. ఇది డైరెక్టర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గడియారంలో నుంచే హంజా తన స్పై హ్యాండ్లర్‌ని కనిపెట్టే ఐడెంటిఫికేషన్ కోడ్ రాసున్న ఒక పేపర్‌ని తీసుకోవాలి. అందుకే మిస్ మ్యాచ్ అవ్వనివ్వలేదు. అండ్ మన వీడియో ఫస్ట్ పార్ట్‌లో మూవీలో ఉండే చాప్టర్స్ టైటిల్స్ ఆయా చాప్టర్‌లో ఉండే కంటెంట్‌కి ఎంత జస్టిఫికేషన్ ఇస్తాయో చెప్పాను. అలానే ఇక్కడ కూడా చూడండి. డైరెక్టర్ ఈ చాప్టర్‌కి 'బర్న్ట్ మెమరీ' అనే టైటిల్‌ని పెట్టారు. ఎందుకయ్యా అంటే జస్కీరత్ ఆ ఫోటోని కాల్చేస్తాడు గదా!
అందుకే. నిజానికి ఆ రోజు జస్కీరత్ ఆ ఫోటోనే గాదు, ఆ ఫోటోతో పాటు ఆ జ్ఞాపకాల్ని గూడా తగలబెట్టేశాడు. అందుకే ఆ చాప్టర్‌కి ఆ టైటిల్‌ని పెట్టారు డైరెక్టర్. 'హంజా' షేర్ మాత్రమే గాదు, షేరోం కా షేర్. సింహమే గాదు, సింహాలనే వేటాడే సింహం. 'బబ్బర్ షేర్'. ఇది స్టార్టింగ్ నుంచే ఎస్టాబ్లిష్ చేశారు. ఒక నిమిషం ఆలోచించండి. ఫిల్మ్ స్క్రిప్ట్‌లో జెస్సీ పాస్ట్‌లో తన ఫ్యామిలీని ఎమ్మెల్యే మాత్రమే చంపాలా? వేరే ఏదో ఒక రౌడీ షీటరో, వీధి గుండానో, సైకోనో చంపొచ్చుగా? అలా పోర్ట్రే చేస్తే జెస్సీ రేంజ్ ఏంటనేది ఎలివేట్ అవ్వదు. జెస్సీ క్యారెక్టర్‌కి జస్టిఫికేషన్ దొరకాలి అని అంటే సొసైటీలో పైనున్నోడిని, పెద్దోడిని కొట్టాలి. అప్పుడే గదా జస్కీరత్ రేంజ్ ఏంటి అనేది తెలిసేది. అందులోనూ మామూలుగా కొడతాడా? నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేస్తాడు. పైనున్న పెద్దవాడిని కొట్టడానికి జెస్సీ తన లైఫ్ అంతా రిస్క్ చేసి మరీ కొడతాడు. పెద్దోడే గదా! ఏమైనా అయితే నా లైఫే పోయిద్దనే లెక్క లేకుండా తెగించేస్తాడు. ఆ తెగింపు చూసి ఆ పొటెన్షియాలిటీ తెలుసుకొనే అజయ్ సన్యాల్ 'ధురంధర్' అనే పెద్ద బాధ్యత జెస్సీకిస్తాడు. వీళ్ళందరూ గూడా దురంధరులేగా బ్రో అని అంటే కాదు. ఎందుకు కాదో లాస్ట్‌లో చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సింహాలనే వేటాడే సింహం డీటెయిల్స్ చూస్తే ఇక్కడ ఫ్లెక్స్ మీద ఉంటుంది. అండ్ ఆల్రెడీ అజయ్ చెప్తాడు 'బబ్బర్ షేర్' అని. అండ్ ఈ సీన్ చూసాక నాకొకటే అనిపించింది. 'ఆలం డిజర్వ్స్ మోర్ గుడ్ ఎండింగ్' అని. 'ఆలం' క్యారెక్టర్ ఎంత బెస్ట్ క్యారెక్టర్ రైటింగ్ అనేది ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను. అలాంటి అంత మంచి క్యారెక్టర్‌కి డైరెక్టర్ ఒక్క డైలాగ్‌తో పే ఆఫ్ ఇచ్చేశారు. 'రాయ్‌బరేలీలోని ఒక జేబు దొంగ దేశం కోసం చావబోతున్నాడు' అని. హంజా కనీసం జస్కీరత్ గురించి, జస్కీరత్‌కి జరిగిన అన్యాయం గురించైనా చెప్పుకున్నాడు. కానీ ఆలంకి కనీసం స్క్రీన్ మీద ఆ స్పేస్ గూడా దొరకలేదు. బట్ నాకొక విష్ అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో 'ధురంధర్ 3' తీస్తే ఆ పార్ట్‌లో అయినా ఆలం బ్యాక్ స్టోరీ రివీల్ చేస్తే బాగుండు అని. ఐ మీన్ పార్ట్ 3లో జస్కీరత్ మళ్ళీ ఏదైనా మెషిన్ కోసం వెళ్తే, అక్కడ ఆలం తన గతం గురించి చెప్పిన మాంటేజెస్‌ని హంజా గుర్తు చేసుకున్నట్టయినా సరే, ఆలం గురించి రివీల్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే హంజా తన గతం గురించి 11th ఆగస్ట్ 2009 ఆలంతో చెప్తాడు. ఆలం గురించి అడిగితే, "నా మనసుకు బాధగా ఉన్న రోజు చెప్తానంటాడు." మూవీ టైమ్ లైన్‌లో ఆలం ఏ ఇయర్‌లో చనిపోయాడనేది చెప్పడం కొంచెం కష్టం. కానీ 2016 ఉరి అటాక్ సీన్స్ టీవీ న్యూస్‌లో చూసాక వచ్చే సీక్వెన్స్‌లో చనిపోతాడు. అంటే కనీసం ఒక 7 ఏళ్లు గ్యాప్ అయితే ఉంది. ఈ 7 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా ఆలం బాధ కలిగిన రోజు హంజాకి తన గతం గురించి చెప్పే ఉండుంటాడు. సో 'ధురంధర్ 3లో జస్కీరత్ ఎప్పుడైనా ఆలం గురించి గుర్తు చేసుకున్నట్టయినా సరే, తన ఫ్లాష్ బ్యాక్‌ని రివీల్ చేస్తే బావుంటుంది. అసలు నన్నడిగితే ఆలం క్యారెక్టర్ మీద ఒక సెపరేట్ స్టాండ్ అలోన్ సీరీస్ అయినా ప్లాన్ చేయొచ్చు. 6 ఏళ్లుగా కష్టపడి తను ఆ నెట్‌వర్క్ అంతా ఎలా క్రియేట్ చేసుకున్నాడు అని. అంత పొటెన్షియాలిటీ ఉంది ఆ క్యారెక్టర్ ఆర్క్‌లో. ఈ సీన్‌లో హంజాకి టీ గ్లాస్ ఉండదు. ఎందుకంటే తను ఆ ఉప్పు నీళ్ళ టీ తాగలేడు కాబట్టి ఓన్లీ ఆలమే ఆ టీ తాగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఆలం మీద రెస్పెక్ట్‌తో హంజా ఉప్పు నీళ్ళ టీ తాగుతాడు. తన స్పై హ్యాండ్లర్‌కి హంజా తన ట్రిబ్యూట్స్ అండ్ రెస్పెక్ట్‌ని పే చేస్తున్నట్టుగా అనిపించింది ఈ సీన్ చూసాక. నాకెందుకో 'అర్షద్ పప్పుని' మూవీ స్క్రిప్ట్‌లో పాములాగా పోర్ట్రే చేశారేమో అనిపించింది. లైక్ పార్ట్ 1లో చెప్పాను గదా! రెహమాన్‌ని డెవిల్‌లాగా ఎలా పోర్ట్రే చేశారో అని. 'అర్షద్ పప్పుని' అలానే పాములాగా పోర్ట్రే చేశారనిపించింది. పార్ట్ 1లో హంజా అంటాడు, 'అర్షద్ పప్పు అనే పాముని మెడకి చుట్టుకున్నారు' అని. అండ్ ఈ సీన్‌లో గూడా లారీని తగలబెడితే బొక్కలోంచి బయటికొస్తాడు అని అంటాడు. ఇలానే ఈ సీన్‌లో అస్లం వీళ్ళని చంపే ముందు ఈ కుర్రోళ్ళతో సైతాన్ని అడిగాను అని చెప్పండి అని అంటాడు. ఆ సైతాన్ ఎవరు అని అంటే ఈ వీడియో చూడండి మీకే అర్థమైద్ది. జస్కీరత్ వాళ్ళ తండ్రి, తాత ఇద్దరూ ఆర్మీలో పనిచేసినా గూడా పెద్దగా ఏం సంపాదించలేదు. ఓపెనింగ్‌లో జస్కీరత్ ఫ్యామిలీ ఫోటో తీసుకునేటప్పుడు ఆ ఇల్లుని చూస్తే అర్థమవుతుందిది. ఇద్దరు పర్సన్స్ గవర్నమెంట్ జాబ్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళ ఇల్లు చాలా పాతగా, గోడలకి కనీసం ప్లాస్టరింగ్ గూడా లేకుండా, పెద్ద సామాన్లేం లేకుండా, పాల క్యాన్‌లతో, అడవి కర్రలతో కట్టిన దడినే గేట్‌లాగా వాడుతూ, మట్టి ప్రహరీ గోడలు పేడతో అలికి ఉంటాయి. అదే క్లైమాక్స్‌లో జెస్సీ ఇంటికి వెళ్ళే టైంకి సిమెంట్ ప్రహరీ గోడతో ఇల్లంతా రంగులు వేసి, రంగులు వెలిసిపోయినా గూడా ఇల్లంతా సామాన్లతో, చిన్న పిల్లలతో, చాఫ్ కట్టర్ మెషిన్‌తో వాళ్ళు వాళ్ళ జీవితాలతో తీరిక లేకుండా ఉంటారు. మూవీ స్టార్టింగ్‌లో 38 సెకండ్లు, ఎండింగ్‌లో ఒక 35 సెకండ్స్ మాత్రమే చూపించే ఈ ఇంటిని వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్పే ఒక టూల్ లాగా వాడుకున్నారు.
ఆడుకున్నారు. జెస్సీ వాళ్ళ మధ్యలో లేకపోయినా కూడా వీళ్ళ జీవితాలు ఎంతగా మారిపోయాయి అని చెప్పడానికి డైరెక్టర్ అండ్ టీమ్ ఎంత కష్టపడ్డారో చూడండి. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది దిస్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని. అది మరి ఇంకా ఈ వీడియోకైతే ఇక ఇంతవరకే. ఇవేనా బ్రో ఇంకేం లేవా అంటే అబ్బో లేకేం బ్రో. మేజర్ ఇక్బాల్ గురించి, అతని కూతురు గురించి, జమీల్ గురించి, బడే సాబ్ గురించి, వీళ్ళందరూ దురంధరులు ఎందుకు కాదు, కేవలం హంజానే ఎందుకు దురంధర్ అనే దాని గురించి చాలా చెప్పాలి. అలా చెప్పాలి అని అంటే ఈ వీడియో లెంగ్త్ ఇప్పటికే చాలా పెరిగిపోయింది. సో ఈ టాపిక్స్ అన్నిటిని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఆ వీడియో పెట్టగానే నీకు తెలియాలి అని అంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకో, నీ పొగడ్తని విమర్శని కామెంట్లో వేసుకో, నెక్స్ట్ వీడియోలో నన్ను మళ్ళీ కలుసుకో.